ఇప్పుడు మనం పోఖ్రాలో నైట్ లైఫ్ చూడబోతున్నామండి. సో సేమ్ మనకి కాఠ్మండూలో ఎలా అయితే ఉందో తామెల్ స్ట్రీట్ లాగా పోఖ్రాలో కూడా లేక్ సైడ్ స్ట్రీట్ అని ఒకటి ఉండదండి. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో సేమ్ అన్ని షాపింగ్ కావచ్చు, పబ్స్ కావచ్చు, మసాజ్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇక్కడ చూసుకుంటే అండి, చైనా వాళ్ళు ఎక్కువ వస్తారనమాట నేపాల్కి. మనకి ఇక్కడ కావచ్చు, పోఖ్రా కావచ్చు, కాఠ్మండు కావచ్చు, వాళ్ళ రెస్టారెంట్లు ఫుడ్లు ఎక్కువ ఉంటాయి. సైడ్ అంతా లేక్ ఉంటది, ఇంక ఇటంతా మనం వాక్ చేసుకోవచ్చు. దీన్నే లేక్ సైడ్ అని పిలుస్తారనమాట. పోఖ్రాలో మెయిన్ టూరిస్ట్ ఏరియాస్ లో లేక్ సైడ్ ఒకటి. సో ఇక్కడ నుంచి మనకి ఫుల్ ఒక 2 కిలోమీటర్ వరకు మొత్తం షాపింగ్స్, ఇంకా అన్ని మసాజ్ సెంటర్లు, ఇంకా పబ్లు అన్ని ఉంటాయి. వెళ్దాం. రెస్టారెంట్ ఎలా డెకరేట్ చేసి పెట్టారు ఇక్కడ చూడండి. ఇలా ఇంకా పోఖ్రా సిటీ లేక్ పక్క నుంచి నడుస్తూ ఉంటే మనకి మసాజ్ సెంటర్లు చూడండి ఎన్ని కనబడుతున్నాయో. వెళ్దాము, తెలుసుకుందాం దీంట్లో ప్రైస్ ఎంత ఉంది, ఏంటి, ఏమేమి మసాజ్లు ఉన్నాయని కూడా. ఈ పోఖ్రా అనేది నైట్ లైఫ్ కి ఎందుకు ఇంత ఫేమస్, ఇక్కడ ఎక్కువ టూరిస్టులు ఎందుకు వస్తారు అనే దాని గురించి నా ఫ్రెండ్ చెప్తుంది. ఒక్కసారి మీరు వినండి. పోఖ్రాలో లేక్ సైడ్ స్ట్రీట్ చాలా ప్రత్యేకమైన చోటు. అక్కడి అందం, ప్రశాంతతతో పాటు అందరికి లభ్యమయ్యే షాపింగు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు ఇవన్నీ కలిపి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా అనేక టూరిస్టులు అక్కడికి రావడానికి ప్రధాన కారణం దాని సహజమైన అందం, అడవి దృశ్యాలు, అనేక యాక్టివిటీలు, అలాగే స్నేహపూర్వక వాతావరణం. అంతేకాకుండా అక్కడి కల్చర్, స్థానిక కళలు, సరళమైన జీవితం కూడా టూరిస్టులకు విపరీతంగా ఆకర్షణ కలిగిస్తాయి. ఇది టూరిస్టులకు ప్రధానంగా బేస్గా ఉంటూ అందరికీ సౌకర్యవంతమైన, శాంతిదాయకమైన వాతావరణం ఇస్తుంది. అలాగే దానివల్ల టూరిస్టులు విశ్రాంతి పొందడానికి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి, సహజమైన అందంలో మసాజ్ సేవలు పొందడాన్ని చాలా ఇష్టపడతారు. ఇక్కడ మసాజ్ చేపించుకోవాలనుకున్నా యావరేజ్ గా 3000 నేపాలీ రూపాయలు ఉన్నాయండి గంటకి. సో అది పరిస్థితి.